ఆచి చికెన్ మసాలా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం భారత్ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో మార్కెట్లు భారీ నష్టాల్లో మునిగిపోయాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే టైంకి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1048.34 పాయింట్ల నష్టంతో 80,238.85 వద్ద, నిఫ్టీ 312.95 పాయింట్ల నష్టంతో 24,865.70 వద్ద నిలిచాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఓవరాల్ గా మనం లాస్ట్ 2 days నుంచి చూస్తుంటే యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మన ఇండియన్ ఎకానమీ పైన, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పైన ఉందని ఖచ్చితంగా చెప్పాలి. ఆల్రెడీ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టయితే 1000 పాయింట్లు మైనస్ లోనే స్టార్ట్ అవుతుంది అనేసి ఆల్రెడీ నిఫ్టీ ఇండికేట్ చేసింది. అదే విధంగానే మార్నింగ్ గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే అదే విధంగా మార్కెట్ అయితే ఫుల్ ప్రెషర్ లో ఉందని చెప్పాలి. అదే విధంగా కూడా క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడు అంటే ఖమేనీని చంపారు. దాని తర్వాత కంటిన్యూగా యుద్ధం ఆగకుండా కొనసాగించడం అనేది స్టాక్ మార్కెట్ పైన పెద్ద ఎఫెక్ట్. ముఖ్యంగా చెప్పాలంటే హార్మోస్ సంబంధించిన జలసంధిని మూసేయడం వల్ల చమురు ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోవడం అనేది పెద్ద దెబ్బ అని చెప్పాలి ఇండియన్ స్టాక్ మార్కెట్ కి. ముఖ్యంగా ఏంటంటే చమురు ఆధారిత దేశం కాబట్టి ఎక్కువ ఇంపోర్ట్ అయితే చమురు చేసుకుంటుంది కాబట్టి మనకు ఇండియాకైతే బాగా ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే క్లోజింగ్ ఈ రోజు -312 పాయింట్లు అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. 24,865 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 1000 పాయింట్లు మైనస్ లోనే క్లోజ్ అయింది. 80,238 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 680 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ చూసుకున్నా కూడా 91.46 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా ఈరోజు నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా చమురుకు సంబంధించిన రిలేటెడ్ సెక్టార్లు అయితే కంప్లీట్ ఈరోజు నెగిటివ్ లోనే ట్రేడ్ అయినాయని చెప్పాలి. అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ఇంచుమించు మిడ్ క్యాప్ లో చూసుకుంటే 1.7%, స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2% వరకు అయితే మొత్తం పతనమైనాయని చెప్పాలి. మాక్సిమం అన్ని కంపెనీస్ కూడా ఈరోజు నెగిటివ్ లోనే ట్రేడ్ అయినాయని చెప్పాలి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ప్రభావంతోనే మనకు ఎక్కువ ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. మిడిల్ ఈస్ట్ లో ఈ విధంగా అయితే క్రూడ్ ఆయిల్ సంబంధించిన ఎఫెక్ట్ ఉంటే మాత్రం క్రూడ్ పెరిగితే ఆటోమేటిక్ గా భారత్ అయితే ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, రూపాయి బలహీన పడుతుంది. తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క యుద్ధం కూడా ఎన్ని రోజులు అంటే ఈసారి యుద్ధం అంత ఆషామాషి కాదు, చాలా రోజులు ఉంటుందనే ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ అయితే దెబ్బతీసిందని చెప్పాలి. ముఖ్యంగా మళ్ళీ సెక్టార్ వైజ్ కూడా మనం చూసుకుంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ కానీ, తర్వాత ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన సెక్టార్లు అన్ని కూడా బాగా ఎఫెక్ట్ అయినాయని చెప్పాలి. ముఖ్యంగా లాభపడే సెక్టార్లను మనం చూసుకుంటే ఆయిల్ అంటే ఓఎన్జీసీ సంబంధించిన స్టాక్స్ అండ్ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ అయితే కొంచెం ఆశాజనకంగా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా యుద్ధ సమయంలో సేఫ్ హెవెన్ గా డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి గోల్డ్ అండ్ సిల్వర్ పైన పెరిగే అవకాశం ఉంది. సిల్వర్ కూడా ప్రజెంట్ అయితే మంచి భూమిలో ఉంది. ఈ రోజు చూసుకుంటే మాత్రం 4% వరకు సిల్వర్ అయితే పెరిగినట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచుమించు ప్రజెంట్ సిల్వర్ కేజీ చూసుకుంటే 2,96,910 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ప్లస్ 5% అంటే 5% అయితే పెరగడం జరిగింది. 10 గ్రాముల బంగారం చూసుకుంటే 1,63,330 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అయితే 4% కూడా పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే యుద్ధం ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని అయితే గత 2 రోజుల నుంచి చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు కూడా అంటే ఇలాంటి జియో పాలిటిక్స్ టెన్షన్ సమయంలో అయితే భయంతో అయితే ఇన్వెస్టర్లు ఖచ్చితంగా ఉంటారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ హెడ్జ్ గా కూడా ప్రజెంట్ ఉపయోగించుకోవచ్చని ఎక్స్పర్ట్ అయితే చెప్తున్నారు. కానీ పూర్తిగా ఈక్విటీ నుంచి బయటికి రావడం అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఖచ్చితంగా భేటీ అవుతుంది. ఖచ్చితంగా పీస్ టాక్స్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ వాళ్ళకైతే ఏం టెన్షన్ లేదు. ఇంటర్డే ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం వాలిటాలిటీ చాలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేసి అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత
నిఫ్టీ లెవెల్స్ అనేవి కూడా చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఈ రోజు ప్రజెంట్ మనం చూసుకుంటే నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 24,865 దగ్గర అయితే క్లోజ్ అయింది. 24,500, 24,300 దగ్గర మంచి సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. 25,000 రేంజ్ బౌండ్ అయితే నిఫ్టీకి కలిసి రెసిస్టెంట్ అని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మన యుద్ధం ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ పైన ఉంటుంది. రేపు కూడా అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం న్యూస్ లో ఇచ్చినట్టు తాత్కాలిక అధ్యక్షుని కూడా చంపడం అనేది మనం విన్నాం. అంటే యుద్ధం తీవ్రత ఇంకా కొనసాగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. రేపు కూడా మార్కెట్లు అయితే ఖచ్చితంగా నెగిటివ్ మోడ్ లోనే ఉండే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ రేపు హాలిడే ఉంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయాలి. రేపు హాలిడే ఉంటే ఎల్లుండి కూడా మార్కెట్లు అయితే ఖచ్చితంగా నెగిటివ్ మోడ్ లోనే వెళ్లే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్లు చెప్పడం జరుగుతుంది. కంటిన్యూగా మార్కెట్లు అయితే మనం గత 2 రోజుల నుంచి చెప్తున్నాం. ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇండికేట్ చేసింది ఖచ్చితంగా 1000 పాయింట్ల మైనస్ లో అయితే ఖచ్చితంగా క్లోజ్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ అని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనము నిఫ్టీలో ఎల్ఎన్టీ గానీ, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ గానీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజర్ షేర్లు అయితే బాగా నష్టపోయినాయని మనం చూడొచ్చు. అంటే టాప్ లూజర్స్ అని చెప్పొచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డిస్, హిండాల్కో షేర్లు అయితే టాప్ గెయినర్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా లోహ రంగం సంబంధించి తప్ప మిగతా అన్ని రంగాల్లో కూడా అంటే అన్ని సెక్టార్ లో కూడా అయితే సెల్లింగ్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా చూడవచ్చు. ముఖ్యంగా ఆటో గానీ, ఆయిల్ సంబంధించిన సెక్టార్లు అన్ని కూడా ఇంచుమించు 2% వరకు అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఇంచుమించు ఇంట్రాడేలో అయితే 2,700 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయి మళ్ళీ రీబౌండ్ అయిందని చెప్పాలి. ఇంట్రాడే వాళ్ళకైతే చాలా మంది కొన్ని లక్షల కోట్లు అయితే ఆవిరైపోయినాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే ఈ రోజు బాగా ఒడిదుడుకులు ఎదుర్కొందని చెప్పాలి. యుద్ధానికి సంబంధించిన భయాలు అయితే ఖచ్చితంగా మనకు కనిపించాయి. ఈ ఎఫెక్ట్ కొన్ని రోజులు ఉంటుందా, ఇంకా యుద్ధం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఒకవేళ యుద్ధం ఆగిపోతే ఏమన్నా మళ్ళా కూల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్లకు మాత్రం మంచి బూమింగ్ టైం అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రెహానా. ఓకే రవిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.